రైట్ ఇక తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న 2 రోజుల రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఇక ఇవాళ హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో ముసురు వాతావరణం ఉండే అవకాశం ఉండగా తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, కుమ్రం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే మహబూబాబాద్, ఖమ్మం, జనగాం, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, నారాయణపేట, మేడ్చల్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, తెలంగాణలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ బ్రహ్మణి. తెలంగాణలోని భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి సంబంధించి చూసినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి వాయుగుండం ప్రభావంతో పెద్ద ఎత్తున తెలంగాణ జిల్లాలోని భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు కూడా హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా చూసినట్లయితే పలు జిల్లాలోని హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లా సమీపంలో ఉన్నది కానీ తెలంగాణ వ్యాప్తంగా యాదాద్రి భువనగిరి జిల్లా, సిద్దిపేట, నిర్మల్, జగిత్యాల, నారాయణఖేడ్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ తదితర జిల్లాలతో పాటు తెలంగాణ మొత్తంలో అతి భారీ వర్షం ఉన్నట్టు తెలుస్తుంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదుడుగాలు వీస్తాయని కూడా వాతావరణ కేంద్రం హెచ్చరికలు కూడా జారీ చేసింది. దీనికి సంబంధించి చూసినట్లయితే లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలే కానీ సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ముందస్తుగానే ఎగువ ప్రాంతానికి వెళ్లిపోవాలని హెచ్చరికలు కూడా జారీ చేశారు. అతి భారీ వర్షాలు ఉండటంతో ఈ 2 రోజుల పాటు తెలంగాణలోని ముందస్తుగాను ఆ జిల్లా కలెక్టర్లు కూడా స్థాయిలో లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన వాటిని హెచ్చరికలు కూడా జారీ చేస్తూ సురక్షిత ప్రాంతాలకు చేరవేర్చేందుకు అన్ని ఏర్పాటు కూడా చేశారు. బ్రహ్మణి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.